వెల్కమ్ టు సెల్వల్లి. ఈ రోజు గురువారం కాబట్టి మనం గుమగుమలాడే వంటల సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం. అండ్ నేను ఇవాళ చెప్పబోయే రెసిపీ చాలా హెల్దీ, టేస్టీ అండ్ గెస్ వాట్, నో ఫైర్ రెసిపీ అనమాట. నేను నో ఫైర్ అని ఎందుకు అన్నానంటే బేసికలీ మనం చిన్నపిల్లలం కాబట్టి స్టవ్ దగ్గరికి వెళ్తే అమ్మ వాళ్ళు భయపడతారు, మనం కూడా కొంచెం భయపడతాము. సో నేను ఇది నో ఫైర్ రెసిపీ అనమాట. అండ్ నేను కేవలం 5 ఇంగ్రీడియంట్స్తో అదిరిపోయే రెసిపీ చెప్పబోతున్నాను. సో ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. నానబెట్టిన పెసరపప్పు, ఇంగువ, ఉప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. నా పెసరపప్పు తొందరగా నానుతుంది కాబట్టి మనం ఒక అరగంట ముందు నానబెట్టుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు. అండ్ హెల్దీ అని ఎందుకనంటే పెసరపప్పు ఇమ్యూనిటీ బూస్టర్లా కూడా పనిచేస్తుంది, బికాజ్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఐరన్ ఇన్ ఇట్. అండ్ అలవాటు ఉన్న వాళ్ళు వెల్లుల్లిపాయ కూడా వాడచ్చు. నేను తిన్నాను కాబట్టి ఐ డెంట్ యూజ్ ఇట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ఇవన్నీ ఒకటేసారి మిక్సీలో వేసేసుకుంటే ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇంగువ, ఉప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అండ్ లైట్గా వాటర్. ఓకే, అయిపోయిందేమో చూసిద్దాం. ఓకే, వావ్, స్మెల్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. నేను వేడి అన్నంలో వేసుకొని తింటే, ఇదిగోండి ఫ్రెండ్స్, వేడి అన్నం కూడా రెడీ. అండ్ ఇంకో విషయం, పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, కంచంలో డైరెక్ట్గా అన్నం పెట్టుకోకుండా కూర, పప్పు, పచ్చడి ఏదో ఒకటి కనీసం ఒక్క చుక్కైనా వేసుకొని ఆ తర్వాత అన్నం పెట్టుకోవాలి అని పెద్దవాళ్ళు చెప్తే ఏదైనా మన మంచికే కదా. అందుకే ఎందుకు అని అడగకుండా ఫాలో అయిపోవాలంతే. సో ఓకే, అండ్ వీటన్నిటితో పాటు చాలా ఇంపార్టెంట్ నెయ్యి. నేను ఎక్కువ నెయ్యి తినను కాబట్టి చాలా తక్కువ వేసుకున్నాను. డిపెండ్స్ ఆన్ యూ. ఓకే, ఐఎమ్ సో ఎక్సైటెడ్. అండ్ ఇది ఎప్పుడు పెసర పచ్చడి నా ఫేవరెట్ అనమాట. నేనే ఫస్ట్ టైం చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎగ్జాక్ట్లీ మా అమ్మ ఎలా చేస్తుందో అంతే టేస్ట్ వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పటి నుంచి నేనే చేసుకోవచ్చు పచ్చళ్ళు. చాలా బాగుంది ఫ్రెండ్స్. సో బై ఫ్రెండ్స్, రేపు శుక్రవారం స్కిల్ ప్రెజెంటేషన్లో మళ్ళీ కలుద్దాం. సో డోంట్ ఫర్గెట్ టు like, share, comment and subscribe to my channel Seelvalli. And ఎలా ఉందో మీరు నాకు కామెంట్ చేయాలి. ఓకే, బై ఫ్రెండ్స్. నేను మాత్రం ఇదే చేసేస్తాను.